హలో అండి, సింపుల్గా క్రిస్పీగా రవ్వ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో పల్లీలు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరకాయలు వేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దాంట్లో కొంచెం చిన్నులపాయలు కల్లుప్పు వేసుకొని చట్నీలో ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. రవ్వ దోశ బ్యాటర్ ప్రిపేర్ చేయడానికి 1 కప్ బియ్యం పిండి, 1 కప్ ఉప్మా రవ్వ, 1/2 కప్ మైదా వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం జీలకర్ర, తురుముకున్న క్యారెట్ వేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని పల్చగా దోశ రవ్వ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇంత పల్చగా ఉండాలండి. ఇందాక చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దానికి పోపు వేసుకుంటున్నాను. ఇప్పుడు దోశ వేసుకోవడానికి ప్యాన్ని బాగా హీట్ చేసుకొని ఇప్పుడు చూపిస్తున్న విధంగా దోశని పోసుకోవాలండి. సైడ్స్ ఆయిల్ వేసుకొని మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా, గ్యాప్స్లో కూడా ఆయిల్ వేసుకొని మామూలు దోశ కంటే కొంచెం ఎక్కువసేపు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్. అంతే అండి, క్రిస్పీ దోశ రెడీ. సబ్స్క్రైబ్.